ఇంత స్పీడ్గా వాకింగ్ చేస్తున్నారు ఆరోగ్యం కోసమా? మనం వెళ్లే దూరం వాకింగ్ లో వెళ్ళలేం. అయ్యో, అయితే అలసిపోతారు. గుర్రం మీద వెళ్దాం రండి. కుదరదే, మనం వైజాగ్ కదా వెళ్ళాలి. వైజాగ్? ఎస్, నీకు పూర్తిగా నయమైపోయిందిగా, అందుకే వైజాగ్ పంపబోతున్నాను. నేను ఒకటి చెప్తానండి, దయచేసి మీరు దాన్ని తప్పుగా అనుకోకూడదు. అనుకుంటాను. అనుకున్నా పర్వాలేదండి, చెప్తాను. నేను మీ కుటుంబంతో పాటు ఈ వెకేషన్ ఇక్కడే గడపనా? నీకంత సీన్ లేదు, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కాదు, మూడో మనిషి. అలాగైతే ఈ డైమండ్ బాబు 4వ మనిషి, ఇంకా చెప్పాలంటే 4.5 మనిషి. బాంబే నుంచి వచ్చాడు, కానీ అతను నా చెల్లెలికి కాబోయే మొగుడు. మీ కుటుంబంలో ఎవ్వరికీ డైమండ్ బాబు నచ్చలేదండి. నాకు నచ్చాడుగా. మీరు పెళ్లి చేసుకోకూడదు, మీకెప్పుడో అయిపోయింది పెళ్లి. మంచి జోక్. నచ్చిందండి, ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేద్దాం. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. చిచ్చి, వాళ్ళకి ఎందుకంటే చెప్పడం. చెప్పనయ్యా, రా. ఏమిటి సార్, ఎమర్జెన్సీయా? అబ్సల్యూట్లీ. అవును, వ్యాన్ ఎక్కడికి వెళ్తుంది? మధురై రైల్వే స్టేషన్ కి వెళ్తుంది సార్. ఓ, యు ఆర్ వెరీ లక్కీ. సో యామ్ ఐ. ఆ ఊళ్ళన్నిటికీ వెళ్ళదు సార్. అది కాదు సార్, మధురై రైల్వే స్టేషన్ ఇతనికి వచ్చి డ్రాప్ చేయగలరా? వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం సార్. ఒకరిని పికప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంకొకరిని డ్రాప్ చేయడంలో తప్పేంటి? తప్పే లేదు. థ్యాంక్ యూ. కూర్చోండి సార్ ప్లీజ్. ఈ వ్యాన్ సరిగ్గా లేదు, ఎక్కడైనా తలుపు లేదు చూడండి. అటు పక్కనుంది. అటువైపు లేకపోతే కట్ చేసి నీ కోసం ఇంకో తలుపు చేయిస్తాను. కమ్. వదినకి నా నమస్కారాలు. బాబుకు చెప్పకపోయినా పర్వాలేదండి, పిల్లలకి నా ముద్దులు, ముఖ్యంగా జానకి నా వ్యాన్. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు కాఫీ. వెయిట్, ఇది ఎలా ఉందో చెప్పు. ఈ కార్యక్రమం చూస్తున్న టీవీ ప్రేక్షకులకు. రాజ్ టీవీ ప్రేక్షకులనండి, పాపం వాళ్ళంత దూరం నుంచి చూస్తున్నారు కదా మీ ఇంటర్వ్యూ కోసం. ఊరికే వస్తున్నారా? నేనెంత పెద్ద డాక్టర్ని. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మీ. కాఫీ. డాక్టర్, ఫారెన్ నుంచి తెచ్చిన రస్కు డబ్బా అక్కడ పెట్టాను, ఇప్పుడు కనపడట్లేదు. నాకు తెలీదు. మీకు తెలుసా ఎవరు చేశారు? తెనాలి. తెనాలా? అది తెనాలి ఆడుకుంటున్నాడు. తెనాలి ప్రేక్షకులకి అచ్చి. ఇప్పుడు ఎందుకు తెనాలి గురించి? డాక్టర్, తెనాలి ఎప్పుడు వస్తాడు? ఎందుకు? రసగుల తిండి తీసివ్వడానికి. బాబు, ఇది తప్పితే నీకు వేరే ఏం తెలియదు. వాంతి చేసుకోవడం తెలుసు. అవన్నీ గుర్తు చేయకూడదు. నా టీవీ డాడీ, టీవీ వాళ్ళు వచ్చేసారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే, వచ్చేసారా? వెయిట్, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మమ్మల్ని కూడా తీస్తారు కదా. దిస్ ఈస్ అబౌట్ సైకియాట్రీ. డాక్టర్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, ఫ్యామిలీ ఇంటర్వ్యూ కాదు. మరి మేము రావచ్చు, వచ్చి వేడుక చూడొచ్చు. కమ్ జస్ట్ బిహైండ్ మీ. స్టార్టింగ్ ఎలా? కుడి కాలు ముందు పెట్టండి. అది కాదు, స్టార్టింగ్ డైలాగ్ ఎలా? మేడం, కెమెరా ఎక్కడ సెట్ చేయమంటారు? ఇండోర్ కంటే అవుట్డోరే బాగుంటుంది, అక్కడే సెట్ చేసుకోండి. రండి రండి, నమస్కారం, వెల్కమ్. ఇల్లు కనుక్కోవడానికి చాలా కష్టపడి ఉంటారే. ఏ కష్టం లేదు, అదే మీ మనిషి వచ్చి దారి చూపించాడుగా. మా మనిషా? ఎవరు? డాక్టర్. డాక్టర్, బెబ్బులు వచ్చేసాడు. రే, బెబ్బులు కాదురా, తెనాలి. ఇక్కడ బెబ్బులే. ఎన్నిసార్లు బోన్లో పెట్టాలనుకున్నా తప్పించుకుని వస్తూనే ఉన్నాడు, చూడండి. హలో. తెనాలి, ఆ ఫారెన్ రస్కుల డబ్బా ఎక్కడ పెట్టావరా? నువ్వెలా వీళ్ళతోటి ఇక్కడ? సారీ సార్, మళ్ళీ వచ్చి అతనే ఎక్కాడు. నేను నీకు అప్పుడే. అరే, ఏమీ తెలియనట్టు ఏం నటిస్తారండి. బస్సులో వెళ్ళడానికి భయపడే నాకు ధైర్యం వచ్చేలా చేయడానికి కావాలని ఈ వ్యాన్ లో పంపించారు. నేను చెప్పాను కదా, ఇది ట్రీట్మెంట్. కానీ ఇది మ్యాటర్ ఫ్యానే, టీవీ సీరియల్ కోసం పెట్టుకున్నావు. వచ్చేటప్పుడు ఇంతో మాట్లాడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే మీకు బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది, అందుకే ఇతన్ని కలిపి చేద్దాం. ఇతను ఉంటే అంత బాగోదేమో. బాగుంటుంది. ఇప్పుడు వంట వార్పు ప్రోగ్రామ్ అయితే వంట చేసి చూపిస్తారు, మీరేం చేస్తారు? అందుకే హలో, 2 షాట్స్, 2 చెట్లు వేయండి. అందరూ టీవీ ఇంటర్వ్యూ కోసం మంచి డ్రెస్ వేసుకున్నారు. నాకు డాక్టర్ డ్రెస్ బాగానే ఉంది, కానీ డ్రెస్ కూడా లూజ్ అంటారేమోనని భయం. ఇలాంటి కోట్ ఒకటి ఇచ్చేసారనుకోండి. ఇవ్వకపోయినా ఏం పర్వాలేదండి, నేను ఇలాగే రెడీ. మీరు రెడీనా? దేనికి రెడీ? ఇంక దేనికి, ఇంటర్వ్యూకే కదా. ప్రియమైన అశేష రాజ్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. బాగుంది కదా? మానసిక వైద్య నిపుణుల గురించి మీకు ఎక్కువగా తెలియదు. ఇదేంటి? అయ్యో, మేం చెప్పలా. అతను తెలివైన వాడు, బట్టి పట్టకుండానే చెప్పేస్తున్నాడు. డాక్టర్ పడుతాయనా? అవును, మాకు అర్థం అవ్వలేదు, నువ్వే చెప్పాలి. ప్రియమైన రాజ్ టీవీ ప్రేక్షకులకు రోలింగ్. ప్రియమైన రాజ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం.
సార్ ఇప్పుడు మానసిక వైద్యం గురించి మానసిక వ్యాధుల గురించి కొంచెం వివరంగా చెప్తారా? మానసిక వైద్య నిపుణుల గురించి మీకు అంతగా తెలియడానికి అవకాశం లేదు. కానీ మనోవ్యాధి గురించి చెప్పాలంటే మనోవ్యాధి అనేది అదే వచ్చి బ్లౌజ్ లో ఉండేదా, మనసులో ఉండేది, బయటికి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను సార్ ఇంకా మీ పేషెంట్ ని మాకు ఇంట్రడ్యూస్ చేయలేదే. యా వెల్ హీస్ మిస్టర్ తెనాలి. పూర్తి పేరు? తెనాలి రాముడండి. అక్కడి నుంచి చెప్పు చాలు. అవును, ఎందుకు మీకు తెనాలని పేరు వచ్చింది? అది మా ఇంటి పేరండి. నా క్లాస్లో చాలా మంది రాములు ఉన్నారని ఒకసారి మా టీచర్ తెనాలి అంటే అదే అలవాటైపోయిందండి. ఒరిజినల్ తెనాలి రాముడు అయితే తిక్క పనులు చేసినా మంచిగా ముగుస్తుంది. మరి మీరు? అలాగని చెప్పడానికి లేదండి. నేనేమైనా తిక్క పనులు చేస్తే అవి తిక్కగానే ముగుస్తాయండి. సైలెన్స్. డాక్టర్, తెనాలి లాంటి పేషెంట్స్ ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? యా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ముందు వాళ్ళ లోపల ఉన్నది ఏంటో మనం మెల్లిగా బయటకు లాగాలి. ఆ తర్వాత కట్ చేసి పారేసే సారీ పిల్లలేదో చెప్పండి. పిల్లల్లాగా నాకు అర్థమైందండి. డాక్టర్ గురించి డాక్టర్ చెప్పడం బాగోదు కదండి, అందుకని నన్ను చెప్పమని మా వదిన గారు చెప్తున్నారు. అంతేనండి? కరెక్ట్. సైలెన్స్. ఓకే, డాక్టర్ గురించి మీరే చెప్పండి. చెప్పాలంటే ఈయన అసలు డాక్టరే కాదండి. ఈయన దేవుని మించిన దేవుడండి. నాకు మొదటి దైవం డాక్టర్ పంచభూతం. డాక్టర్ టీవీలో మీ గ్రేడ్ పెరిగింది. గాడ్ ఇస్ గ్రేట్. ఆయనే నాకు మొదట వైద్యం చేసిన వారండి. కానీ ఆ దేవుడికి నాకే వరం ఇవ్వాలో తెలియలేదండి. పెళ్ళుని కిందకి లాగాడే. ఆ దేవుడు నన్ను ఈ దేవుడి దగ్గరికి పంపించినందువల్లే ఈయన దేవుని మించిన దేవుడు. ఇదేంటిది ట్రంక్ అలా మెల్లిగా మాట్లాడచ్చుగా? వినపడుతుందా? వినపడుతుంది. దేవుని మించిన దేవుడు. నీ వల్ల డాక్టర్ కైలాష్ గ్రేడ్ పెరుగుతోంది. ఈ దేవుని మించిన దేవుని వల్లే నాకు నా భయాలు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి. మీకు ఏదేదంటే భయం? అంతా శివమయమని పెద్దలు అంటారు. నాకంతా భయమయం, యమ భయం. ఎక్స్క్యూజ్, కాలం తీరిన వాళ్ళ కాలం చేస్తారని. ప్లీజ్, ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్, ఓకే? నేను చెప్తాను. ఇదేం లేదు, చిన్న వయసు నుంచే మనసును బాధ పెట్టిన కొన్ని సంఘటనలు, ఐ మీన్ కాన్స్టెంట్ ఫియర్స్. అదేంటంటే సైకో న్యూరోసిస్. అండ్ యాక్చువల్లీ ఏం చేయాలంటే ఇది అతను చెప్తేనే బెటర్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్. మిస్టర్ తెనాలి, మీరు చెప్పండి. లోకంలో అందరికీ భయం అనేది ఉంటుంది, కానీ వాళ్ళందరూ ధైర్యం అనే ముసుగు వేసుకుని భయపడుతుంటారు. నేను తెలిసే ధైర్యంగా భయపడతాను. భయపడడానికి నేను ఎప్పుడు భయపడలేదండి. ఫెంటాస్టిక్, సూపర్బ్. ఫిలాసఫీ కూడా మాట్లాడుతున్నారు. ఇది కూడా డాక్టర్ గారి ట్రీట్మెంటేనా? అలా అని నేను అనలేనండి. డాక్టర్ గారి ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిన... ఒక్క నిమిషం ఇస్తారా? పిల్లలు రండి, రండి. అందరినీ చూపించండి కెమెరాలో. చూడు, అదరగొడుతున్నాడు. కైలాష్ మొహంలో నెత్ర చుక్కలేదు. ఈమె డాక్టర్ ఇల్లు ఇంటాలండి. అంటే ఇంటి ఇల్లాలండి. వీళ్ళు డాక్టర్ గారి పిల్లలు. ఈ బాబు అర్జున్, ఈ అమ్మాయి చెల్లెలండి. మీ చెల్లెలా? అయ్యో, కథ మొత్తం చెడిందండి. ఈవిడ డాక్టర్ గారి డైమండ్ బాబు. వీళ్ళు బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారండి, భలే పాడతారండి. ఏది పాడండి. 1 2 3 4. అయ్యోడా ఇది ఇగరని చినుకుల చిటపట, అయ్యోడా ఇది కలివిడి వయసుల వరమట, అయ్యో. ఏంటిదంతా? ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ చేసావుగా, ఇంకా ఏంటి? వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. మా పని చూసుకోవాలి కదా. హరి అప్ కమాన్, పదండి. మీరు కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మిస్టర్ తెనాలి, మీరెలా ఈ ఫ్యామిలీతో మింగిల్ అయ్యారు? ఎలా అని అడిగితే వాళ్ళకి మంచి మనసు. ఆసుపత్రిలో ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్. పర్వాలేదు, మీరు చెప్పండి. చిన్న ఇంటర్వ్యూ. మీరు చెప్పండి. ఎక్కడాగాను? ఇన్పేషెంట్ దగ్గర. ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ అని 2 రకాలు. నేను ఈ ఇంటికి సంబంధించినంత వరకు
ఎప్పుడు ఇంపేషెంట్. వంటగది వరకు వెళ్ళడానికి నాకు ఇంట్లో అనుమతి ఉందండి. ఎవ్వరు ఈ డాక్టర్ని నోరు తెరిచి తప్పు పట్టడానికి వీల్లేదండి. వైద్యమే తపస్సు. ఒకటి కాలు మీద, రెండు కాళ్ళు మీద. డాక్టర్ పడిపోయారా? లేవండి లేవండి లేవండి. మీకేం కాలేదు కదా? సుబ్రహ్మణ్య, అంతా తెలుస్తోంది. మూర జరిగింది. షూట్ చేయకండి. ఇది మీ ప్యాంటే కదా, మార్చుకుందామా? కళ్ళు మూసుకోండి. చచ్చా, ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ డ్రెస్ కొంచెం చేంజ్ చేసుకుని వస్తాను. చినిగిపోయిందండి. అంతేం కాదు, కొంచెం ఇదిగో ఇంత ఇంత ఉండొచ్చు. ఆ తర్వాత నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. నేను వచ్చాక వి విల్ కంటిన్యూ ద ఇంటర్వ్యూ. అంతవరకు మీరందరూ రిలాక్స్ అవ్వండి. ఓకే ఓకే డాక్టర్, టేక్ యువర్ ఓన్ టైం. నాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చిన ఆయనకే చినిగిపోయింది. మంచితనానికి కాలం కాదని అందుకే అన్నారండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఇదే టీవీ ఇంటర్వ్యూలో కైలాష్ నన్ను పడగొట్టాడు. ఇప్పుడు వాడు పడిపోయాడు. అది మాత్రమేనా? ఆయన చినిగిపోయింది, మీకు చెరగలేదుగా. పోనీ నువ్వు చంపరా. మీకు పెళ్ళయిందా?